దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ అండి. ఉదయకాలాన్ని బట్టి ప్రియక దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియచేసుకొచ్చున్నాను. అందరూ బాగుంటారు ఖచ్చితంగా. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నాం కాబట్టి మన ఆధారం దేవుడే. మన ప్రతి పరిస్థితి కూడా ఆయనే. మన యొక్క పరిస్థితులన్నీ వాటిలన్నిటిని ఏం చేయగలడు? రూపు మార్చగలడు. వాటిలో ఉండేటువంటి ఏ విధమైనటువంటి ఆ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆయన బలముతో బలపరిచి మనం నిలబెడతాడు. అట్టి దేవుడు కలిగిన మనము ధనిలు, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధనిలని లేఖనం చెప్తుంది. చూడండి, మనము యోహాను వాక్యాన్ని ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1, 2, 3 మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి ప్రశస్తమైన మాటలు, తన శిష్యులతో ఆయన పంచుకున్నటువంటి విషయాలను మనము ధ్యానిద్దాము. చూడండి, అక్కడ మీ హృదయాన్ని కలవరపడని కుడి అంటున్నాడు. అంటే శిష్యులు అందరినీ కూర్చోబెట్టి అంటున్నాడు, చూడండి మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు అంటున్నాడు. అప్పటి వరకు వాళ్ళకు కలవరపడేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకంటే ప్రతిరోజు ప్రభుతో ఉంటే అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు చాలా ఆయనతో ఉంటే వాళ్ళందరికీ గౌరవం ఉంటుంది. ఒకవైపు ఆ యొక్క ఈర్ష్య, ద్వేషం, అసూయ కలిగినటువంటి ఆ యొక్క యూదా జాతి వారు వాళ్ళని ద్వేషించినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రభు తన యొక్క పనిని ఆయన ఎక్కడ కూడా విస్మరించకుండా ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. వీళ్ళు స్నేహితులుగా, శిష్యులుగా ఉండేవాళ్ళు ఆయన వెంబడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, అంటే తన యొక్క టైం ఈ లోకాన్ని కంప్లీట్ చేసుకొని తనకిచ్చిన పనిని పూర్తి చేసి తండ్రి దగ్గరికి పోవాల్సినటువంటి సమయం దగ్గర పడిపోయింది. ఆ యొక్క ప్రజలందరినీ, అంటే తన యొక్క శిష్యులందరినీ ఆయన బలపరుస్తూ కొన్ని మాటలు చెప్తారు. ఆ మాటల్లో మొట్టమొదటి మాట, మీ హృదయాన్ని మీరు కలవరపడనీయు. అంటే హృదయంలో ఏమొస్తుందంటే ప్రతి ఒక్కరికి కలవరం అనేది కామన్. ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో కలవరం పొందుతాం. అలాంటి కలవరం అనేది ఖచ్చితంగా మనిషి దగ్గరికి వస్తుంది. కానీ ఆ వచ్చినటువంటి స్థితిలో వెంటనే క్షణాల్లో మీరు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే మీ దగ్గర ఉండేటువంటి కలవరం మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని ఆయన చెప్పకనే వాళ్ళతో ఆ మాట అంటున్నారు. కాబట్టి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కలవరపడద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిచేటువంటి సమయం దగ్గర పడుతుంది. నేను వెళ్లే దగ్గరికి మీరైతే ఇప్పుడు రాలేదు, మీరు వచ్చే సమయం ఉంది. అయితే నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచేదానికి నేను వెళుతున్నాను. కాబట్టి మీకు నాకు కొంత ఎడబాటు రాబోతుంది. అంటే శారీరకంగా మనం ఇప్పుడు ఏ విధంగా స్నేహితులుగా మనం తిరుగుతున్నామో ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత మీకు మాకు ఏమి ఉండదు, ఎడబాటు అనేది రాబోతుంది. ఈ ఎడబాటు వచ్చేటువంటి సమయంలో మీరు నేను లేనేటువంటి ఆ ఫీలింగ్ మీకు వద్దు. మీకు నేను తప్పకుండా నేను మరలా వస్తాను. వచ్చి నేను ఎక్కడైతే ఉండిపోతున్నానో అక్కడ మీ కొరకు నేను స్థలాలు సిద్ధపరిచి నేను వచ్చి మరలా నేను ఉండేటువంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాళ్ళకి ఒక గొప్ప ఆదరణతో కూడినటువంటి ఒక అభయ హస్తాన్ని ఆయన అందిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు అలాంటి మాటలు మనకు చెప్తారండి? నేను భయపడబాక, నేను మీకు తోడే ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు, నేను వస్తాను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, మీ కొరకు నేను గొప్ప నివాసాలు నేను పరలోకంలో స్థిరపరిచి నేను ఉండేటువంటి ప్రదేశంలో మీరు ఉండేలాగా మిమ్మల్ని తీసుకువెళ్తానని శిష్యులతో అంటున్నారు. ఈ రోజు శిష్యులతోనే కాదు, ఈ రోజు మనం ఆయన కలిగి ఆయన వెంబడించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చెప్పిన ప్రకారం మనం జీవిస్తే మనకు కూడా ఆ దీవెన, ఆ ఆజ్ఞ, ఆ విధమైనటువంటి అభయహస్తం మనకు కూడా ఉంది అని మనం విశ్వసించాలి. విశ్వసించితే మనం కలవరపడం. విశ్వసించువాడు కలవరపడడు అని లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందాము. ఆ ఏ మాత్రము మనం కలవరానికి చోటు ఇవ్వకుండా నిత్యము ఆయనతో ఉందాము. ఆయన ద్వారా మనం గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము, సమాధానాన్ని పొందుకుంటాము. ఆయన ఎందు ఎల్లప్పుడూ ఆనందిస్తాము. ఆయన ద్వారా దేవుడిని మనం ఏది అడిగినా సరే దేవుడు మనకు అనుగ్రహించడు సిద్ధ మనస్సు కలిగి ఉంటున్నారు. కాబట్టి మనము ఈ లోకంలో అరమరకలు కలిగినటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెడదాం. సంపూర్ణమైనటువంటి పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానము, ఆ జీవాహారము ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన జ్ఞానాన్ని పొందుకుంటూ ఆయన్ని కలిగి ఆయన్ని ధరించుకొని ఆయన కొరకు మనం ఈ లోకంలో బ్రతుకుతాము. ఆయన శాంతి, ఆయన సమాధానం. ఆయన అంటారు, లోకం ఇచ్చే విధంగా మీకు శాంతి నేను ఇవ్వటం లేదు. లోకం ఇచ్చే శాంతి కొంతే. వాళ్ళు మనం బాగుంటే భలే ఉంటారు, ఏదో ఒక మాట వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు మనదేం చేస్తారు, ఎడబాటు చేస్తారు. ఇంకా మన గురించి చెడ్డగా ప్రచారాలు కూడా చేస్తుంటారు.
కానీ ఈ ప్రభు అని యేసుక్రీస్తు అంటున్నారు, లోకం అలాంటి శాంతిని, అలాంటి సమాధానాన్ని, అలాంటి ఈవెంట్స్ లో మీకు గొప్ప సంతోషంలో వాళ్ళు ఏం చేస్తారంటే నింపుతారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు వారు ఏమైపోతారంటే ఎడబాటులోకి వచ్చేస్తారు. కానీ నేను అలా కాదు, శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన శాంతిని మీకు నేను అనుగ్రహిస్తున్నాను. కాబట్టి నా యందు నమ్మిక ఉంచండి. ఇదిగో నా యందు నమ్మిక ఉంచినప్పుడు, ఇదిగో దేవుని యందు మీరు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని ఏ విధంగా విశ్వసిస్తున్నారు నన్ను కూడా మీరు నమ్మండి. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. కాబట్టి మీరు కలవరపడకుండా మీరు గొప్ప సమాధానాన్ని కలిగి నిత్యము నన్ను జ్ఞాపకం చేస్తుంటూ మీరు దేవుణ్ణి నా నామంలో ఏదైనా అడగండి, అది మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నామం మహిమపరచబడాలి. దేవుడు నన్ను మహిమపరుస్తాడు. నీ నామానికి మహిమ వచ్చే విధంగా నా ప్రతి అవసరం తీర్చమని మీరు అడిగినప్పుడు ఆయన తప్పకుండా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మన హృదయాన్ని కలవరపడనీయకుండా ప్రతి విషయంలో కూడా మనం సమాధానాన్ని పొందుకుంటూ, మనం శాంతిని పొందుకుంటూ, ఇతరులకు మనం బోధించేటువంటి వారము, మనం ఆ శాంతిని సమాధానాన్ని పొందుకుంటూ మనం ఇతరులకు కూడా పంచిపెట్టే వారంగా ఉండాలని ప్రార్థిస్తాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె. మహాగణుడా జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాత్మలో అద్వితీయమైన ప్రేమలో ఈ యొక్క ఉదయ కాలాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభా మీ శిష్యులతో మీరు చెప్తున్నారు, ఇదిగో మీ హృదయాన్ని కన్వర్ట్ పడనీయొద్దు. ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా వచ్చి నేను ఉండేటువంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకు వెళతాననేటువంటి ఒక అభయహస్తాన్ని మీరు అందిస్తున్నారయ్యా. ఈ దినం మేము కూడా మీ ఎందుకు నమ్మిక ఉంచుతున్నామయ్యా. మాలో ఎక్కడ అపనమ్మకం ఉండకుండా మీరు ఉండేటువంటి స్థలంలో మమ్మల్ని కూడా తీసుకునే విధంగా మేము ఈ లోకంలో మీరు చెప్పిన ప్రకారం జీవించేటువంటి మనసును, అట్టి జ్ఞానాన్ని, కృపను మాకు అనుగ్రహించండి. లోకమించే శాంతిని కాకుండా మీ శాశ్వతమైన శాంతిని, సమాధానాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తులు మీరు చదివిస్తున్నామైనా. నిత్యము మీతో నడుస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ ఎంతో ఆనందించేటువంటి జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని, ఏ యొక్క జీవితంలో ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో, ఏ శాంతి సమాధానం లేకుండా బలహీనపరచబడుతున్నారు ప్రతి బిడ్డను మీరు దర్శించి వాళ్ళ అవసరతలు అక్కలు తీర్చి శాంతి సమాధానాలతో భద్రపరిచి, ఇదిగో వారు కూడా ప్రభా హృదయాన్ని కలవరపడనీయకుండా మీ వైపు చూసి మీరు చెప్పిన ప్రతి మాట విశ్వాసం నుంచి ముందుకు కొనసాగే కృపను అందరికి అనుగ్రహించమని, మరలా నిశ్చితమైతే మేమందరం కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మాకు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాను వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హృదయాన్ని కలవరపడనీయద్దు. దేవుని రాజ్యం కట్టుకు మనమందరం పురిగొల్పబడదాము. దేవుని నామాన్ని మహిమపడతాము. దేవుని యందు ఆనందిద్దాము. ఆయన సమాధానాన్ని నిత్యము పొందుకుంటూ ఆయనకి సాక్షులుగా ఉన్నాము. మరలా మనం కలిసి పర్యటనము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. షలోమ్.